హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నాకు సీతాఫలం ఇష్టమని మా హస్బెండ్ చెట్టి కోసి పండేసి నా గురించి తెచ్చి పెట్టాడు. చాలా బాగున్నాయి. ఆఫీస్ దగ్గర అక్కడ చెట్టు ఉంది, అన్నీ కోస్తాడు నాకు ఇష్టమని. కోసి దాసి పండేసి తెచ్చి ఇంటికాడ పెడతాడు. ప్రేమ ఉంటే చాలు ఫ్రెండ్స్, అందం వద్దు, ఆస్తి కూడా వద్దు, హ్యాపీగా బతికేసేయచ్చు. ఇది కొంతమందికి తెలియక అందంగా ఉండేవాళ్ళు కావాలి, ఆస్తి కావాలని పోరాడుతుంటారు. మనసులో ప్రేమ ఉందనుకో, మన కళ్ళల్లో పెట్టి చూసుకుంటారు చాలు. సీతాఫలం ఇష్టం. ఇవాళ రేపు మంచి భర్త దొరకలేదని అదని ఇదని హైరాణ అవుతున్నారు. పుడతానే ఎవరు మంచోళ్ళు కాదు, ఎవరు చెడ్డోళ్ళు కాదు. కొన్ని పరిస్థితులను బట్టి వాళ్ళు అట్లా ఉంటారు. ఎలాంటి వాడు దొరికినా, చచ్చిపోతే వెళ్ళిపోతే తప్పనిసి ఎలాంటి వాళ్ళు దొరికినా మనం మార్చుకుంటే చాలా థ్రిల్గా ఉంటుంది. ఎప్పటికైనా ఎవరి భార్య వాళ్ళకి, ఎవరి భర్త వాళ్ళకి అవుతారు. ఇది ఎవరు అవునన్నా కాదన్నా నిజం. ప్రేమతో కారం గడ్డలు పెట్టినా కానీ రుచిగా ఉంటుంది అంటారు కదా. మా ఆయన ఇష్టమైన సీతాఫలం తెచ్చాడు కదా, చాలా అంటే చాలా బాగున్నాయి. అది గురించి మాట్లాడుతానే తింటున్నా, తినకుండా ఉండలేకపోతున్నా. ఇష్టమైన వాళ్ళు కారం గడ్డలు పెడుతున్నంట, ప్రేమతో చాలా బాగుంటుందంట. ఇది నాకు ఇష్టమైనది, అందుకని ఇంకా బాగుంది. ఎవరికైనా ఫ్రెండ్స్ ఒక సంగతి తెలుసా, ఏదైనా న్యాయంగా పొందాలి మనం. అన్నం ఎలా తింటారో అలా తినేసేస్తున్నా. చికెన్లు మటన్లు చాలా మంది తిని వీడియో చూపిస్తున్నారు, దానివల్ల కిడ్నీలు పాడవుతాయి, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అదే ఫ్రూట్స్ తిన్నాను, ఎంత అన్నం తిన్నా, అన్నం తిన్నట్టు తిను, ఏం కాదు. ఇంకా ఆరోగ్యం చాలా బాగుంటుంది. పెద్ద పెద్ద ముద్దలు, పెద్ద పెద్ద ముక్కలు తింటున్నారు కదా, ఖచ్చితంగా కిడ్నీ ప్రాబ్లం వస్తుంది. అదే ఫ్రూట్స్ కానీ, జ్యూసులు కానీ, కషాయాలు కానీ మన ఇష్టం వచ్చినట్టు తినచ్చు. ఫస్ట్ టైం నేనే కావచ్చు ఫ్రూట్స్తో అన్నం తిన్నట్టు తింటున్నా. ఎందుకంటే వీడియో ఎవరు చేయాలి, ఫ్రూట్స్ తింటా, నేనే తింటున్నా, నేను తింటా. నాకు దిష్టి పెట్టొద్దు, మీరు కూడా తిన్నా. ఇప్పుడు చేసానుగా కొనుక్కొని తినన్నా. ఖచ్చితంగా రోజు ఏదో డైటింగ్ చేస్తూనే ఉంటా ఫ్రెండ్స్. నేను అన్ని కషాయాలు తాగేసా. రోజు ఒక రకం ఫ్రూట్స్ తిని ఏం తినకుండా ఉండాలంట. ఉప్పు కారం తగలకూడదు, బాగా ఎనర్జీ ఉంటుందంట, గ్లామర్గా ఉంటామంట, ఆరోగ్యంగా ఉంటామంట. అందుకని చేస్తున్నాం. అన్ని కషాయాలు దాకా అన్ని డైటింగ్ చేశాను. నేను ఏదైనా తెలియకపోతే ఫ్రెండ్స్ టీవీలో చూసి, యూట్యూబ్లో చూసి నేర్చుకుంటా. కొంతమంది ఏమంటారు తెలుసా, ఏదైనా చేస్తే డప్పు కొట్టుకుంటున్నారు, పబ్లిసిటీ చేస్తున్నారని. ఏదన్నా మనకు తెలుసు అనుకో, చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? ఇవన్నీ నేను వేరే వాళ్ళ దగ్గర చూసే నేర్చుకున్నాను. అది
ఎప్పుడన్నా హెల్త్ బాగాలేనప్పుడు అంట ఫ్రెండ్స్, రోజుకు ఒకటి ఫ్రూట్స్ తీసుకుంటా. వారం 10 రోజులు, వీలైనంత వరకు 5 రోజుల నుంచి, కరెక్ట్గా అయితే 5 రోజులు ఉండాలి. మనం ఉండగలిగితే 10 రోజులైనా తింటే మన ఆరోగ్యం చాలా కుదుట పడిద్దంట. నేనైతే ఈరోజు సీతాఫలం తింటున్నా. చాలా తిన్నాను. 4 గంటల వరకు 3 గంటల వరకు సాలివి. సర్ది అయిద్ది అనుకుంటున్నారా? కాదు. ఎందుకు కాదంటే ప్రేమగా తెచ్చినది కనుక. అయితే 1-2 తింటే సర్ది అయ్యింది ఖచ్చితంగా ఫ్రెండ్స్. 5-6 తింటే సర్ది అసలు కాదు.